హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని. మరలా మీరు ఇక్కడికే రావాలి, మా వెనకాల కూర్చుంటే కుదరదు. నేను మధ్యలో పాటలు ఎత్తుకుంటామంటే మీరు ఎక్కడో ఉంటున్నారు, ఇక్కడ ఉండాలి. అది దేవునికి మహిమ కలుగును గాక. మరలా చదువునానా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని చదవాలా. నేను వారి పితరులతో ప్రమాణం చేసిన, వారికి ఇచ్చేదనని వారి పితరులకు ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనందరినీ దర్శించి ఆశీర్వదించి దీవించును గాక. దేవుని బిడలారా, జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈరోజు మన అంశం ఏంటంటే విడువని దేవుడు అనండి. నిన్ను విడువని దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నిన్ను విడువడు, ఎడబాయడు. నిన్ను విడువని దేవుడై ఉన్నాడు. నిన్ను సమస్తమును నీకు సమకూర్చి సిద్ధపరిచి నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడై ఉన్నాడు. నిన్ను విడవను, ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు యెహోషువకి. నిన్ను విడవను, ఎడబాయను, ధైర్యము కలిగి నిర్భరము కలిగి ఉండు అని చెప్తున్నాడు యెహోషువ భక్తునితో. ఈరోజు మనం దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఎన్నెన్నో శోధనలతో శ్రమలతో నలిగిపోయి అసలు దేవుడంటూ ఉన్నాడా అన్న ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది మనకి. నలిగిపోయిన సందర్భాన్ని బట్టి, బలహీనమైన పరిస్థితిని బట్టి అసలు దేవుడంటూ ఉన్నాడా అన్న ఆలోచనకి మనం వస్తాం. కానీ వాస్తవంగా దేవుడు ఎప్పుడూ ఉన్నాడు. నిన్న, నేడు, రేపు ఒకే రీతిలో ఉన్నాడు ఆయన. ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన యొక్క విశ్వాసము మాటిమాటికి మారిపోతుంది. కానీ ఆయన మాత్రము మారని దేవుడు, మార్పు లేని దేవుడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్తున్న విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. నిన్ను విడువను, ఎడబాయును అన్న దేవుడు. అయితే ఈరోజు మన అంశము నిన్ను విడువని దేవుడు అనే అంశంతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నిన్ను విడువను అని చెప్తున్నాడు. విడవని సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. ఒక్కసారి వెనక్కి చూసుకుంటే దేవుడు మనల్ని విడిచిపెట్టలేని సందర్భాలు, దేవుడు మనల్ని బలపరిచిన సందర్భాలు, దేవుడు మనల్ని నడిపించిన సందర్భాలు, దేవుడు మనకి స్వస్థపరిచిన సందర్భాలు, దేవుడు మనకి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో కనబడతాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి మన హృదయాన్ని పరిశోధించుకుంటే, మన జీవితాన్ని పరిశోధించుకుంటే దేవుడు చేసిన కార్యాలు ఎన్నెన్నో కనబడతాయి. విడవలేని స్థితి కనబడుతుంది. దేవుడు మనతో ఉన్నాడు అనడానికి ఆ కార్యాలే మనకు రుజువు. స్తోత్రం చెప్పాలి. ఆయన విడిచిపెట్టని దేవుడు. అనేక సందర్భాల్లో మనం ఆయన్ని విడిచిపెట్టి తిరిగాం. చాలా సందర్భాల్లో ఆయన్ని విడిచిపెట్టాం మనం. చాలా సందర్భాల్లో మనం ఆయన్ని విడిచిపెట్టి లోకములో కలిసిపోయి, లోకానుసారంగా బ్రతికి, లోకానుసారంగా జీవించి దేవునికి విరోధులుగా మారిపోయాం చాలా సందర్భాల్లో. అయితే దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టకుండా మన వెంటే ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయా సందర్భాల్లో మనం ఆయన్ని విడిచిపెట్టినప్పుడు, ఆయనకి ప్రార్థించకుండా మనం ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు దేవుడంట మన వెనకాల మనల్ని వెంబడిస్తూ ఎక్కడ పడిపోతాడో, ఏ శోధనలో పడిపోతాడో, ఏ అపరాధంలో పడిపోతాడో, ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఇరుక్కుపోతాడో అని మనల్ని వెంబడిస్తూ మనల్ని సేవ్ చేస్తూ ఉంటాడట. తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడట, నా బిడ్డ పడిపోకుండా చూడు. అదేంటి ప్రభా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, నిన్ను విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్నాడు కదా, నీ మాట వినకుండా, నిన్ను ప్రార్థించకుండా, అసలు నీ ఊసే తీయకుండా, నీ ఉద్దాపన తీయకుండా లోకంలో తిరుగుతున్నప్పుడు అతని గురించి ఎందుకు జాలి పడుతున్నావు ప్రభు అంటే, వాడు నా బిడ్డ, నేను కన్నాను, రక్తమిచ్చి కొన్నాను, నా బిడ్డ వెళ్ళిపోతే నేను విడిచిపెడతానా? వెళ్ళిపోతే
నేను దూరం అయిపోతానా? నేను ఎప్పటికీ దూరం అవ్వను, నేను ఎప్పటికీ విడిచిపెట్టను. మరలా నా వైపు తిరిగేంత వరకు నా బిడ్డ, నా వైపు చూసేంత వరకు దినమంతయు అతని వైపు నా చేతులు చాపుతూనే ఉంటానంటున్నాడు దేవుడు. మనము ఆయన వైపుకు తిరగకపోయినా, మనము మన వీపులను ఆయన వైపుకు త్రిప్పి ముఖములు అటువైపుకు త్రిప్పేసి మన ఇష్టానుసారమైన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నా, దేవుడు మాత్రం మన వెనకాల 2 చేతులు చాపుకుంటూ, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పేసి 2 చేతులు చాపుకుంటూ ఆయన మన వెనకాలే పడి వస్తుంది. విడిచిపెట్టి దేవుడు కాదు. వాస్తవానికి దేవుడంటే తెలియని సందర్భాల్లో కూడా ఈ లోకములో ఉన్నాయే దేవుళ్ళు అనుకుని, సృష్టే దేవుడు అనుకుని నడుస్తున్నప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు కాబట్టే, మన వెనకాల ఆయన వచ్చాడు కాబట్టే వెనక్కి తిరిగి ఆయన్ని చూడడం జరిగింది, ఆయన వైపు చూసి రక్షణ పొందడము జరిగింది. ఆయన ఏమన్నాడు తెలుసా? భూదిగాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఎప్పుడు చూస్తాం ఆయన వైపు? ఆయన మన వెనకాల వస్తున్నాడు కాబట్టి, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. దేవుడంటే తెలియని సందర్భాల్లో కూడా ఈ లోకంలో ఉన్నవే దేవుళ్ళు అనుకుని, సృష్టే దేవుడు అనుకుని సృష్టిని ఆరాధిస్తున్నప్పుడు, సృష్టిని పూజిస్తున్నప్పుడు, సృష్టిని సేవిస్తున్నప్పుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని కన్నా దేవుడు మన వెనకాల పడి మనల్ని వెంబడిస్తూ వస్తుంటే, ఎప్పుడైతే ఆయన వైపు తిరిగామో, ఆయన వైపు చూసామో, అప్పుడు రక్షణ మనకి కలిగింది. రక్షణ మనకు ఆయన ఇచ్చాడు. బుదిగాంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుని పిల్లలారా, ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్న సందర్భము చాలా అద్భుతము. ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఎలా ఉన్నప్పటికీ ఆయన మాత్రము విడిచిపెట్టకుండా మన వెనకాల ఉన్నాడు. కానీ మనం ఆయన్ని గమనించట్లేదు, మనం ఆయన గురించి ఆలోచించట్లేదు, ఆయన గురించి తలంచట్లేదు, ఆయన గురించి మాట్లాడట్లేదు. అందుకనే ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, ఆయన వేదన పడుతూ ఉన్నాడు, ఆయన ఎంతగానో చింతిస్తూ ఉన్నాడు, మన గురించి ఎంతగానో చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనల్ని దర్శించి మనల్ని కాపాడి మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. పరమున ఉన్న మార్గమునలో మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. పరమునకు పోవు మార్గములో మనల్ని స్థిరపరచాలనుకుంటున్నాడు. అక్కడ మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు విడువని దేవుణ్ణి మనము పట్టుకుందాం. మనల్ని విడిచిపెట్టని దేవుణ్ణి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నిన్ను విడువను అని చెప్పిన దేవుడు సామాన్యుడు కాడు, నరుడు కాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించు దేవుడు, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా జరిగించి అద్భుతాలు చేసి నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. అలాంటి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీకేమని వాగ్దానం ఇస్తున్నాడంటే, నిన్ను విడువను అని వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను విడువను అని వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఎంతవరకు మనల్ని నడిపిస్తుందో ఈరోజు మనం చూద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మనం చూద్దాం ఎంతవరకు ఆ వాగ్దానం నడిపిస్తుందో మనం ఈరోజు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించి మనల్ని లోతుకు నడిపించునుగాక. మనకు గ్రహించే శక్తిని దేవుడు, వినే చెవిని దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్ చెప్పాలి ఇంకొకసారి. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయన విడవడు అనడానికి నిదర్శనం ఏంటంటే, దేవుడు తన పోలికలో మానవుడిని చేసుకుని, తన స్వరూపమందు మానవుడిని ఏర్పరచుకుని, తాను ఏర్పరిచిన ఏదోను తోటలో ఏలికలుగా స్త్రీని పురుషుణ్ణి అక్కడ భార్య భర్తలుగా చేసి ఏదోను తోటను ఏలడానికి, పరిపాలించడానికి ఏలికలుగా నిలబెట్టాడు. 100 సంవత్సరాలు దేవునితో నడిచారు వీళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఆ 100 సంవత్సరాలు కూడా వారు ఎలా ఉన్నారంటే నిత్యత్వంలో ఉన్నారు. వారికి వయసు అయిపోవడం కానీ, లేకపోతే ముసలితనం రావడం కానీ, శరీరము మృతతుల్యం అవడం కానీ ఇవేమీ లేవు. కేవలము వారు ఎలా ఉన్నారంటే నిత్యత్వంలో ఉన్నారు, నిత్య యవ్వనంలో ఉన్నారు. ఎలా ఉన్నారు? నిత్య యవ్వనంలో ఉన్నారు, నిత్యత్వంలో ఉన్నారు, చాలా ఉన్నతంగా ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. 100 సంవత్సరాలు నిత్య యవ్వనం అన్నమాట, నిత్యత్వం. వారికి మరణం లేదు. అప్పుడు
ఎలాంటి బాధాకరమైన విషయాలు అంటే శరీర సంబంధమైన బలహీనతలు కూడా వారికి లేవు. ఎందుకు? దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి, వారు దేవునితో ఉన్నారు కాబట్టి. జాగ్రత్తగా వినాలి. అయితే దేవుడు వారిని ఎంతగానో వారిని చూసి ఆనందిస్తూ సంతోషిస్తున్న సందర్భంలో వారు ఆజ్ఞ మీరి పాపం చేసి దేవునికి విరోధముగా మారిపోయారు. ఎప్పుడైతే ఆజ్ఞ మీరి దేవునికి విరోధముగా పాపం చేశారో వారిని దేవుడు ఏం చేశాడంటే ఏదోను తోటలో నుంచి బయటికి గెంటేశాడు కానీ వారిని విడిచిపెట్టలా. విడిచిపెట్టకుండా వారి కొరకు దేవుడు మరలా ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. దాన్నే రక్షణ ప్రణాళిక అంటారు. ఏ ప్రణాళిక? రక్షణ ప్రణాళిక. నశించిపోయే ప్రతి ఒక్కరిని తిరిగి మరలా తన వైపుకు నడిపించుకోవడానికి, నశించిపోతున్న దాన్ని రక్షించడానికి, నిత్యత్వంలోనికి వారిని మరలా తీసుకుని రావడానికి, నిత్య కృపలో వారిని నిలబెట్టడానికి దేవుడు ఒక ప్రణాళికని ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రణాళిక సందర్భముగానే యేసు ప్రభువు వారు అనగా వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి రావడం జరిగింది. వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క ప్రతి పాపము నిమిత్తమై, ప్రతి అపరాధము నిమిత్తమై తన్ను తాను అప్పచెప్పుకుని మానవుని నిమిత్తమై మరణము నొంది రక్తమును గార్చి చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచాడు. ఇది రక్షణ ప్రణాళిక. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే చూడండి, దేవుణ్ణి విడిచిపెట్టేసి పాపము చేసిన మానవుణ్ణి దేవుడు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాడా చెప్పండి? విడిచిపెట్టలా. ఒక విషయం చెప్తాను. నోవాహు దినాల్లో దేవుడు ఏం చేశాడో తెలుసా? నోవాహు ఒక్క కుటుంబాన్ని మాత్రమే మిగిల్చి కన్మవారిని అందరినీ చంపేశాడు. జలప్రలయంలో మొత్తం అందరినీ కూడా నాశనం చేశాడు. ఆకాశం ఎగురు పక్షు కానించి, నేలను ప్రాకు పురుగు కానించి ప్రతి జీవరాశిని ఆయన నాశనం చేశాడు. ఒక నోవాహు కుటుంబాన్ని తప్ప మానవ జాతిలో ఇంకెవరిని మిగల్చలేదు. స్తోత్రం చెప్పాలి. మానవ జాతిలో ప్రతి ఒక్కరిని నాశనం చేశాడు, ఒక నోవాహు కుటుంబాన్ని తప్ప. మరి నోవాహు ద్వారా మరలా నూతన సృష్టిని ఏర్పాటు చేసిన దేవుడు, నోవాహు ద్వారా మరలా నూతన సృష్టిని ప్రారంభించిన దేవుడు, అవ్వ ఆదాము తప్పు చేస్తే వారిని చంపేసి మరలా కొత్త వారిని ఆయన సృజించవచ్చు కదా. ఒక బట్టిని తీసి మరలా బొమ్మను చేసి నాసికారంధ్రంలో జీవాయు ఊది మరలా ఫ్రెష్గా వారిని నిర్మించవచ్చు కదా. అవునా కదా? వారిని నాశనం చేయొచ్చు కదా. నాశనం చేయడం దేవుని ఉద్దేశం కాదు, నాశనం అయిపోయిన దాన్ని బాగు చేయడమే దేవుని ఉద్దేశం. గుర్తుంచుకో, నాశనం చేయడం దేవుని ఉద్దేశం కాదు, పాడు చేయడం దేవుని ఉద్దేశం కాదు. ఏమండి? పాడైపోయిన దాన్ని, నాశనం అయిపోయిన దాన్ని దేవుడు మరలా బాగు చేసి నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. అది నువ్వైనను, నీ జీవితమైనను, నీలో ఉన్న అవయవాలైనను ఏది పాడైనా మరలా తిరిగి బాగు చేయగలిగిన సమర్థుడు నా యేసయ్య. విడవనంటున్నాడే, ఎడబాయనంటున్నాడే. మరి నాకెందుకండి ఈ శ్రమలు, నాకెందుకండి ఈ కష్టాలు, నాకెందుకండి ఈ ఇబ్బందులు అని నువ్వు అడగొచ్చు. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. దేవుడు మానవుణ్ణి విడిచిపెట్టలేదు అనడానికి ఆనాడు ఆదామును అవ్వని బయటికి పంపేసిన వారిని మరలా రక్షించడానికి యేసుప్రభువుని భూలోకానికి పంపించాడు. తర్వాత యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఆయన ఏం చెప్పాడో తెలుసా? యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 14:18 చదవాలి. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తాను. కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూను నన్ను చూడదు. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ? 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోవాలి వద్దా? మాట్లాడరే. వెళ్ళిపోయాడు లేదా? వెళ్ళిపోయాడు. పునరుద్ధానమైన తర్వాత 40 రోజులకి వెళ్ళిపోయాడు ఆయన. 40వ రోజున పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత మరి మనం అనాథలమే కదా. మరలా ఆయన వెళ్ళిపోయాడుగా, భూమి మీద ఎవరు లేరుగా. అందుకని అంటున్నాడు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తానంటున్నాడు.
స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎవరిని పంపుతాడు? అనాథలుగా విడిచిపెట్టాడు. ఆదరణకర్త అనగా ఎవరిని పంపాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యకు పంపించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులకి పెంతుకొస్తు దినం రోజున పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. వచ్చి ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడు? మేడగదిలో ఉన్నాడా? చర్చిలో ఉన్నాడా? చెప్పాలి. ఎక్కడున్నాడు? మేడగదిలోని చర్చిల్లోని ఉన్నాడా? మరి చెప్పండి, ఎక్కడున్నాడు ఆయన? పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు. చెప్పాలి, మన మీది ఉన్నాడు, మనలో ఉన్నాడు. 3 విషయాలు. పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉంటాడు, మన మీదికి వస్తాడు, మనలోనికి వస్తాడు. ఈ 3 విషయాలు గుర్తుంచుకోవాలి. స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధాత్మదేవుడు పెంతెకొస్తు దినం రోజున వారి యొద్దకు దిగొచ్చాడు. 10 రోజులు వారితో ఉన్నాడు. 10 రోజులు ఉండి ఏం చేశాడు తెలుసా? వారి పాపములను ఒప్పింపజేశాడు, వారి అతిక్రమాలను ఒప్పింపజేశాడు, వారికి ఉన్న అపరాధములన్నిటినీ ఒప్పింపజేశాడు. 10 రోజులు ఒప్పుకున్న తర్వాత వారు 10 రోజులు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత 10వ రోజుని వారి మీదికి దిగి వచ్చాడు. అగ్ని వలె దిగి వచ్చాడు. గుర్తుంచుకోండి, ఎలా దిగొచ్చాడు? అగ్ని వలె దిగొచ్చాడు. గుర్తుంచుకోవలసిన విషయం 1, 10 రోజులు వారితో ఉండి వారి పాపాలన్నీ ఒప్పింపజేశాడు, వారి అతిక్రమాలన్నీ ఒప్పింపజేశాడు, వారి యొక్క అపరాధాలన్నీ ఒప్పింపజేశాడు. ఒప్పింపజేసిన తర్వాత 10వ రోజున ఏం జరిగిందో తెలుసా? వారి మీదికి దిగి వచ్చాడు. ఎలా దిగొచ్చాడు? అగ్ని వలె. చదవండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1 కాడి నుంచి త్వరగా చదవండి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ పొందిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి దేవుని మాటలు. జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ దేవుడు 10 రోజులు వారితో ఉన్నాడు, కంటికి కనబడకుండా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన పరోక్షంగా ఉంటాడు, ప్రత్యక్షంగా మన మధ్యకి రాడు. పరోక్షంగానే ఆయన అద్భుతాలు చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ 10 రోజులు వారిని ఏం చేశాడంటే పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముని పని ఏమిటి? తీర్పును గూర్చియు పాపమును గూర్చియు లోకమును ఒప్పింప చేస్తాడు అని యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. పాపములను గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేసే దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లోకాన్ని పాపములను ఒప్పింపజేస్తాడు. ఎవరైతే ఆయనకు చోటిస్తారో వారు ప్రతి పాపాన్ని ఒప్పుకునేటట్లు ప్రతి అపరాధాన్ని గుర్తు చేస్తాడు. ఇదిగో నువ్వు ఈ పాపం చేస్తావు, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ అపరాధం చేసావు, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఇలా పడిపోయావు, నువ్వు అలా పడిపోయావు. ఆయన నీ దగ్గరికి వచ్చి నీ ప్రతి పాపాలని చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఎక్కడ పడిపోయావో ఆయన తెలియజేస్తాడు, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆయన తెలియజేస్తాడు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆయన తెలియజేస్తాడు, ఎలాంటి పరిస్థితిలో నలిగిపోతున్నావో ఆయన తెలియజేస్తాడు. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ దిగజారిపోయావో, దేవునికి విరోధముగా ఎక్కడ నువ్వు పాపం చేసావో అవన్నీ తెలియజేసి ఒప్పుకోమని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణకు నువ్వు లొంగిపోవాలా. ఎందుకంటే ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి సరెండర్ అవుతున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి పూర్తిగా తమను తాము అప్పచెప్పుకుంటున్నారో వారికి కనబడే సూచనలు ఇవన్నీ కూడా. అంతేగాని పరిశుద్ధాత్మ దేవునికి ఎవరైతే ఒప్పుకోరో, ఎవరైతే నడుదల అప్పచెప్పుకోరో వారికి ఇవేమీ కనబడం. వారు చేసేదంతా వారికి యథార్థంగా కనబడుతుంది. ఇలాగుండకపోతే ఈ లోకంలో మనం ఎలా నడవగలదాం అన్నట్లుగా ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ గనక వారిని దర్శిస్తే, పరిశుద్ధాత్మకు వారు చోటిస్తే వారు ఎలా ఉంటారో తెలుసండి? అద్భుతముగా వారి ప్రతి పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుడు వారికి సహాయం చేస్తాడు.
వారి ప్రతి అపరాధాన్ని ఒప్పుకోవడానికి సహాయం చేస్తాడు. గుర్తుంచుకోండి, నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు 10 రోజులు అక్కడ ఉండి పేతురుని చూసి, పేతురు 3 సార్లు ఆయన ఎవరో తెలియదని బొంకావు, ఒప్పుకో అని ఒప్పింపజేస్తున్నాడు. అర్థమవుతుందా? పేతురు 3 సార్లు బొంకావు, నువ్వు ఆయన ఎవరో తెలియదన్నావు, ప్రాణాన్ని ప్రేమించావు, ఆయన్ని పక్కన పెట్టావు, దేవుడే నాకు ముఖ్యమన్నావు, నీకన్నా ఎవరు నాకు లేరన్నావు, ఇదిగో నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతానన్నావు. కానీ సమయం వచ్చేసరికి ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకి వెళ్ళిపోయావు పేతురు బయటికి. కాబట్టి ఒప్పుకో, ఆ పాపాన్ని ఒప్పుకో, అపరాధాన్ని ఒప్పుకో అని దేవుని సన్నిధిలో ఒప్పింపజేస్తున్నాడు. ఆ 10 రోజుల్లో పశ్చాత్తాపం. మరలా తోమా దగ్గరికి వచ్చాడు. తోమా, నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రభు అయిన దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను దర్శించినప్పుడు కూడా నువ్వు నమ్మకుండగా ఏం మాట్లాడావో తెలుసా? ప్రభు యొక్క గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని ప్రగల్భాలు పలికావు. ప్రభు నీ దగ్గరికి వచ్చి గాయాలు చూపించి, ఇదిగో నా గాయాలు, నువ్వు చూసి నన్ను నమ్మని చెప్పినప్పుడు నువ్వు ఆ ఏలు ఆ గాయాల్లో పెట్టి ఆయన గాయాలు రేపి నువ్వు చూసి నమ్మావు. ఆయన చెప్పిన మాట మీద నీకు నమ్మిక లేదు. నువ్వు ఆయన చెప్పిన మాట మీద నువ్వు నమ్మిక ఉంచకుండా, ఎంత మాత్రము కూడా ఆయన అర్థం చేసుకోకుండా, ఆ మాట ప్రకారంగా నడవకుండా నీవు చూసి నమ్మడానికి ఆయన గాయాలు ఏలు పెట్టి ఆయన గాయాలు రేపి ఆయన బాధ పెట్టావు. తోమా, పశ్చాత్తాపడు, ఏడువు, కన్నీరు కార్చు, నీ పాపాలు ఒప్పుకో అని తోమాను కూడా ఒప్పింపజేస్తున్నాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఒప్పింపజేస్తూ ఏం చేశాడో తెలుసా? 10 రోజులు పూర్తయ్యేసరికి 10వ రోజున అగ్ని వలె వారి శిరస్సుల మీదకి దిగొచ్చాడట. ఎక్కడికి దిగొచ్చాడు? అగ్ని వలె వారి శిరస్సుల మీదకి దిగొచ్చాడు. అగ్ని వలె ఎందుకు దిగి రావాలి? కానీ యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు యర్దాను నదిలో అగ్ని వలె రాలేదే, ఒక పావురము వలె వచ్చాడు ఆయన మీదకి. అగ్ని వలె రాకుండా ఆయన మీదకి ఎలా వచ్చాడు? పావురము వలె వచ్చాడు. పావురానికి అగ్నికి చాలా తేడా ఉంది. అగ్ని దహించి వేస్తుంది, పావురము శాంతికి చిహ్నం, అవునా? సమాధానానికి చిహ్నం. మరి పావురము వలె యేసు ప్రభు మీదకి వచ్చిన పరిశుద్ధాత్మదేవుడు మరి అక్కడున్న అపోస్తుల మీదకి 120 మంది మీదకి అగ్ని వలె ఎందుకు దిగొచ్చాడు? ఈ విషయం మనకు అర్థం కావాలి. ఎందుకంటే యేసు ప్రభు వారిలో ఏ పాపము లేదు, యేసు ప్రభు వారిలో ఎటువంటి అపరాధము లేదు. ఆయన పుణ్యాత్ముడు, ఆయన పాపము లేని పరిశుద్ధుడు. కాబట్టి ఆయనలో ఉన్న పాపము ఆయనలో ఉన్న ఆ పరిశుద్ధతను ఆయన శాంతిగా దిగి వచ్చాడు పరిశుద్ధాత్ముడు పావురము వలె. కానీ మనలో పాపాలు ఉన్నాయి కదా, మనలో అపరాధాలు ఉన్నాయి కదా, వాటిని దహించి వేయడానికి, వాటిని కాల్చివేయడానికి అగ్ని వలె దిగి వస్తాడు మన మీద. అందుకనే మనకిని ఆయనకి తేడా అది. ఆయన దగ్గరికేమో పరిశుద్ధాత్ముడు పావురము వలె వచ్చి మన మీదకి అగ్ని వలె రావడానికి కారణం మనం పాపులం, మనం అపరాధులం, మనం శాపగ్రస్తులం. కాబట్టి మన పాపాలని దహించవేయడానికి, మన అపరాధాలని దహించవేయడానికి ఆయన మన శిరస్సు మీదకి అగ్ని వలె దిగి రావాలి. అందుకనే అక్కడ అగ్ని వలె దిగి వచ్చాడు. అందుకనే అన్నాను, మొట్టమొదటిగా మనతో ఉంటాడు, ఉండి పాపాలను ఒప్పింపజేస్తాడు. రెండవదిగా మన మీదికి దిగి వస్తాడు, అగ్ని వలె. మూడవదిగా మనలో ఉంటాడు. ఏం చేస్తాడు? మనలో ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని పని. ఎలా ఉంటాడు? నిన్ను విడువడు, ఎడబాయుడు. తండ్రి అయిన దేవుడు భూమి మీదకి వచ్చి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించుకుని వెళ్ళాడు. ఇజ్రాయేల్ ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చి వెళ్ళాడు. అలాగే మళ్ళీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి ఒక రక్షణ ప్రణాళిక భూమి మీద ఉన్న సమస్త మానవాళి కొరకు ఏర్పాటు చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు. ఈయన ఎప్పటి వరకు ఉంటాడంటే క్రీస్తు సంఘాన్ని వధువు సంఘముగా మార్చి క్రీస్తు చేతిలో పెట్టి ఆయన కన్యాదానము చేసేంత వరకు భూమి మీద ఉంటాడు. అంటే కడబూర మురోగేంత వరకు ఆయన మనతోనే ఉన్నాడు. అందుకని అంటున్నాడు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తున్నాను. విడిచిపెట్టే దేవుడు కాదు, విడువని దేవుడు ఆయన. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. అర్థమవుతుందా? నిన్నెప్పుడు విడిచిపెట్టలేదు.
ఆఖరుకు నువ్వు దేవుడంటే ఎవరో తెలియని సందర్భాల్లో కూడా, దేవుడంటే ఎవరో ఎరగని సందర్భాల్లో కూడా, ఈ సృష్టినే దేవుడు అనుకుని భ్రమపడి పూజిస్తున్న సందర్భాల్లో కూడా నీ వెంటే ఉండి నిన్ను అనేక సందర్భాల్లో రక్షించిన దేవుడైన, నిన్ను కాచిన దేవుడైన, నిన్ను కాపాడిన దేవుడైన, ఆయన వైపుకు చూసేంత వరకు నిన్ను రక్షించిన దేవుడు, ఆ సువార్త నీకు అందేంత వరకు నిన్ను కాపాడుకున్న దేవుడు. రక్షణ పొందకుండా ఎక్కడ నశించిపోతావో, రక్షణ పొందకుండా ఎక్కడ నాశనం అయిపోతావో అని దేవుడు నిన్ను రక్షించుకునేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. రక్షించుకున్న తర్వాత నిన్ను కాపాడుకుంటూనే ఉంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి. మరి ఎందుకండి నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ శోధనలు? దేవుడు విడవని దేవుడైతే నాకెందుకు ఈ శోధనలు? ఒక విషయం గమనించండి, దేవుడు ఎప్పుడు నిన్ను శోధించడు, ఎప్పుడు నిన్ను బాధ పెట్టడు. ఒకవేళ బాధ పెట్టాడంటే దానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా నీకు శోధన రాదు, ఖచ్చితంగా వస్తుంది. ఎలా వస్తుంది? ఒకటి, నీ స్వయంకృత అపరాధం వలన. ఒకటి అంటే నువ్వు చేసిన తప్పుల వలన, నువ్వు చేసిన పాపాల వలన నీకు శోధన ఖచ్చితంగా వస్తుంది. రెండు, బంగారం ఏమన్నా తప్పు చేసిందంటారా? మరి దాన్ని అగ్నిలో వేసి ఎందుకు కాలుస్తున్నారు? తర్వాత దాన్ని తీసుకుని సుత్తుతో ఎందుకు కొడుతున్నారు? అదేనా తప్పు చేసిందా? కాదు. సువర్ణముగా మారడము కొరకు, అంటే అర్థమవుతుందా? అది విలువైన వస్తువుగా మారడం కొరకు దాన్ని కొట్టవలసి వస్తుంది, అగ్నిలో కాల్చవలసి వస్తుంది. అది విలువైన వస్తువుగా మారిన తర్వాత దాని వాల్యూ వేరు. అలాగే రెండు సందర్భాలు నీకు శోధన రావడానికి. ఒకటి, అగ్నిలో పుటము వేసి నిన్ను పరీక్షించి నిన్ను సువర్ణముగా మార్చబోతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎలా మార్చబోతున్నాడు? సువర్ణముగా మార్చబోతున్నాడు. అందుకని వస్తాయి. లేకపోతే ఒక్కొక్క సందర్భంలో మనం చేసిన అపరాధాలను బట్టి మనకు శోధనలు వస్తాయి. ఇక్కడ మనకి ఒక సందర్భాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు, యాకోబుని బట్టి. చూడండి, ఇర్మియా గ్రంథము 46:28. ఇర్మియా గ్రంథము 46:28 ఒకసారి చదువుదాం. నా సేవకుడు అయిన యాకోబు, జాగ్రత్తగా వినండి. ఈయన ఎవరు? సేవకుడు. నా సేవకుడు అయిన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఏమంటున్నాడు ఇక్కడ? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టేదను, ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను, నిన్ను శిక్షింపక విడవను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించదను. ఇదే యెహోవా వాక్కు. సోదరం చెప్పండి, ఇప్పుడు శిక్ష ఉందా లేదా? ఏమంటున్నాడు? యాకోబు నిన్ను విడిచిపెట్టను, సమస్త దేశంలో నిన్ను చెదరగొట్టాను కదా, వారందరూ నిన్ను అవమానపరిచి వేలన చేసి నిన్ను హింసించి నిన్ను బానిసగా చేశారు కదా, వారందరినీ సమూల నాశనం చేస్తాను. ఇది మాత్రం వాస్తవం. కానీ నిన్ను శిక్షిస్తాను, నిన్ను శిక్షించక మానను, నిన్ను శిక్షిస్తాను, కానీ నాశనము చెయ్యను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. శిక్షించక మానను, కానీ నిన్ను నాశనం చేయను, నిన్ను పతనము చేయను, నిన్ను శిక్షిస్తాను. వాళ్ళందరి మధ్యలో నిన్ను శిక్షిస్తాను. కానీ ఆ శిక్ష ఎలా ఉంటుందంటే నిన్ను ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది తండ్రి శిక్ష. తండ్రి ఒక కుమారుని శిక్షిస్తున్న శిక్ష. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గట్టి కొట్టేస్తే కోపంతో కొట్లా, ద్వేషంతో కొట్లా, వాడు నాశనం అయిపోలేదని తిట్లా. తండ్రి ఎప్పుడు కూడా కుమారుణ్ణి బాగుపడాలని కొడతాడు, బాగుపడాలని గద్దిస్తాడు, బాగుపడాలని, కుమారుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలని తండ్రి ఎప్పుడు కూడా శిక్షిస్తూ ఉంటాడు. అందుకని బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడింది, తండ్రి శిక్షించని కుమారుడు దుర్బేజుడు. ఏమని రాయబడింది? తండ్రి శిక్షించని కుమారుడు దుర్బేజుడు, పనికి మాలిన వాడు అయిపోతాడు. గారం పెట్టకూడదు. గారం పెట్టి కొంతమంది పాడు చేస్తూ ఉంటారు. కొంతమంది వారిని విడిచిపెట్టేస్తారు. టయాన్ని ఆ వయసు వచ్చినప్పుడు ఆడే తెలుసుకుంటాడులే, ఆ సమయం వచ్చినప్పుడు ఆడే తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు? నీ చేతులారా నువ్వు పాడు చేస్తున్నావు. నీ కొడుకని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది యెహోవా ఇచ్చిన స్వాస్థ్యం. నీకు గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. అది దేవుని స్వాస్థ్యము.
అది దేవుని బహుమానం. నువ్వు లెక్కప్ప చెప్పాలి రేపొద్దున నీ కొడుకు కోసం. నా కొడుకు కదా, నా ఇష్టం అనుకుంటే కుదరదు. నీకు ఇచ్చాడు గర్భఫలం, నువ్వు అప్పచెప్పాలి లెక్క. నువ్వు పెంచుతావని, భయభక్తులతో అతన్ని దేవుని సన్నిధికి తీసుకొస్తావని, దేవుని సన్నిధిలో నిలబెడతావని, నిన్ను ఒక శిక్షకునిగా, ఒక తండ్రిగా నిన్ను ఈ లోకంలో ఎందుకు ఉంచాడు? నువ్వు అతన్ని సరైన పద్ధతిలో నిలబెడతావని. నా బిడ్డ నా ఇష్టం అంటే కుదరదు. ఎందుకంటే నీ బిడ్డ కాదు, నీ చొత్తు కాదు, ఆయన బహుమానం, ఆయన స్వాస్థ్యం అది. మరి ఆయన స్వాస్థ్యాన్ని ఆయన కోసం కాకుండా నువ్వు గారాబం పెట్టి చెడగొడితే రేపొద్దున నువ్వే లెక్కప్ప చెప్పుకోవాలి బిడ్డ. నువ్వే నీ బిడ్డల కోసం లెక్కప్ప చెప్పుకోవాలి. ఆ టైం వస్తే వాడే తెలుసుకుంటాడులేండి, ఆ టైం వస్తే వాడే వస్తాడులేండి, ఆ టైం వస్తే వాడే ప్రార్థిస్తాడులేండి, ఆ టైం వస్తే వాడే మోకాళ్ళు వేస్తాడులేండి. ఇవి వద్దు, ఇది చాలా ప్రమాదం. ఒక రోజున దేవుని దగ్గర నీవు అపరాధిగా నిలబడవలసి వస్తుంది, తలదించుకోవలసి వస్తుంది. దేవుని దగ్గర నీవు ధైర్యంగా నిలబడలేవు, లెక్క అప్పచెప్పలేవు, తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని నీ కుమారుడైనా కుమార్తె అయినా దేవుని స్వాస్థ్యము. అదే కాదండి, దేవుడు కుమారుల్నే స్వాస్థ్యం అన్నాడు కదా అంటే కుమారుల్ని స్వాస్థ్యం అనలేదు. అది ఇంగ్లీష్ నుండి తెలుగులోనికి తర్జుమా చేసినప్పుడు కొంచెం పొరపాటు జరిగింది. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, చిల్డ్రన్స్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? చిల్డ్రన్స్ అంటే ఎవరు? మగవారా ఆడవారా? పిల్లలు. అర్థమవుతుందా? ఆడవారేంటి మగవారేంటి, ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి, అందరూ దేవుని స్వాస్థ్యమే. ఆయన స్వాస్థ్యమై ఉన్నారు. నువ్వు ఆయన కొరకు నువ్వు వారిని నిలబెట్టాలి. ప్రార్థించేవారిగా, వాక్యం చదివేవారిగా, దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారిగా. కొంతమంది తండ్రులు ఉంటారు, పిల్లలు పరిచర్య చేస్తుంటే, ఒరే అబ్బాయి నువ్వు అర్జెంటుగా ఇంటికి వచ్చి పని ఉంది నీతోటి. పరిచర్య చేయనివారు కూడబెట్టి తీసుకొస్తారు, కూడబెట్టి తీసుకుపోతారు. దేవుని సన్నిధిలో పరిచర్య ఉందేమో, దైవజనులను అడిగి పరిచర్య చేసి జాగ్రత్తగా ఇంటికి రా. పరిచర్య చేసేంత వరకు రాకు, ఆ పరిచర్య చేయి, మేము ఎలాగా చేయలేకపోతున్నాం, మీరైనా చేయండి. ఆయన పిల్లలకి నేర్పేవాళ్ళు లేరు. ఈ రోజున దేవుని పరిచర్య చెప్పేవాళ్ళు లేరు. కూడా తీసుకురావాలా, కూడా తీసుకుపోవాలా. ఎంత దారుణం అది. లెక్క అడుగుతాడు ఒక రోజున దేవుడు, లెక్క అడుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలా? దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లలు దేవుని సన్నిధిలో తండ్రి ఎలాగైతే కుమారుని శిక్షిస్తాడో దేవుడు కూడా అలాగే శిక్షిస్తాడు. విడిచిపెట్టలేదు కాబట్టి నీకు ఆ శిక్ష వచ్చింది. విడిచిపెడితే ఏం చేస్తాడు? వాడు ఏమైపోతే నాకెందుకు, వాడు ఎలా పతనం అయిపోతే నాకెందుకు, వాడు ఎలా నాశనం అయిపోతే నాకెందుకు, ఇంకా నాకు అది పుట్టలేదు అనుకుంటాను అని వదిలేస్తే ఇంక పట్టించుకోడు. పట్టించుకుంటున్నాడంటే, చీటికి మాటికి తిడుతున్నాడంటే, కేకలు పెడుతున్నాడంటే, కళ్ళెర చేస్తున్నాడంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడని అర్థం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యవనస్తులారా, పిల్లలారా, తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు మీ మీద కన్నెర చేస్తున్నప్పుడు, తల్లిదండ్రులు మీ మీద కోప్పడుతున్నప్పుడు మీరు కోపం పెట్టుకుని వారి మీద తిరగబడే స్వభావం మంచి స్వభావం కాదు. తల్లిదండ్రులు మీ మీద కోప్పడుతున్నప్పుడు, మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు, కళ్ళెర చేస్తున్నప్పుడు మీరు తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, తల్లి నన్ను ప్రేమిస్తుంది, అందుకని నేను తప్పు చేస్తే నన్ను గద్దిస్తున్నారు అన్న ఆలోచన నీకు రావాలి. అంతేకాని ఈరోజు ఫ్యాషన్ ఏంటంటే తిరగబడి మాట్లాడుతున్నారు, డైలాగులు వేస్తున్నారు తల్లిదండ్రుల మీద. ఎంత దారుణమైన స్థితి అది. డైలాగులు వేస్తున్నారు, ఏవో మాటికి మాట, సమాధానానికి సమాధానం. గొప్ప అనుకుంటున్నారు చాలామంది. చాలా తప్పది, గొప్ప కాదు, హీనమైన స్థితి. బిడ్డలారా, తల్లిదండ్రులకు లోబడమని బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రుల్ని సన్మానించమని బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రుల మాట వినమని బైబిల్ చెప్తుంది కదా. మరి ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? కోప్పడుతున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం, నిన్ను శిక్షిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. జాగ్రత్త. ఈరోజు నువ్వు శిక్షాఫలంలో ఉన్నావా? ఖచ్చితంగా నువ్వు శ్రమ అనుభవిస్తున్నావా? అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఎస్. ఒక భక్తుడు ఏడుస్తున్నాడు.
ఎందుకంటే చాలా శ్రమల్లో ఉన్నాడు పాప మా భక్తుడు, చాలా శోధనలో ఉన్నాడు. ఆ సహోదరుడు ఒక రోజున దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఎంతకాలం నన్ను విడిచిపెడతావు, ఎంతకాలం నీ ముఖం నాకు మరుగు చేసుకుంటావు, ఎంతకాలం నేను ఈ శ్రమలు అనుభవించాలి, చచ్చిపోతానేమో అని భయమేస్తుంది ప్రభువా, చచ్చిపోతానేమో అని భయమేస్తుంది. ఈ శ్రమల్లో నేను బ్రతికుండడం అనవసరం, ఈ శ్రమల్లో నేను ఇంత శ్రమలు అనుభవిస్తూ నేను జీవించి ఉండడం అనవసరం, నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో అని భయమేసి నీ సన్నిధిలో ఆత్మహత్య చేసుకోకుండా అలా ఓర్చుకుని ఉంటున్నాను. ఇంకా ఇన్ని శ్రమలు ఎంతవరకు ప్రభువా, నువ్వు నన్ను విడిచిపెట్టేశావు కదా, దయచేసి నా వైపుకి తిరుగు, నీ ముఖం నాకు చూపించు, మరుగు చేసుకోకు, నన్ను దర్శించు, నా దగ్గరికి రా, నన్ను విడిచిపెట్టి వెళ్ళకు అని ఏడ్చి ప్రార్థన చేసి ఏడ్చి అక్కడే పడుకుని నిద్రపోయాడండి. అలసట వచ్చి అక్కడే పడుకుని నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత ఆయనకు ఒక దర్శనం వస్తుంది, ఒక దర్శనం, స్తోత్రం చెప్పాలి. ఆ దర్శనంలో సముద్రం వారన నడుస్తున్నాడు ఈయన. ఎవరు? ఈ వ్యక్తి, ప్రార్థన చేసిన వ్యక్తి సముద్రం వారన నడుస్తున్నాడు. ఇసుక ఉంటుంది కదా, సెమ్మగా ఉంటుంది కదా ఇసుక, సముద్రం వారని. బీచ్కి వెళ్ళారు ఎప్పుడైనా? సముద్రం వారని ఇసుక ఎలా ఉంటుంది? సెమ్మగా మెత్తగా, అవునా? నడుస్తున్నప్పుడు అడుగు ముద్రలు పడతాయి, అడుగు ఆనవాళ్ళు పడతాయి. ఇతడు ఒక్కడు నడుస్తుంటే రెండు పాదాలు ఆనమాలే పడాలి కదా, పక్కన ఇంకొక జత పాదాలు ఆనమాలు పడుతున్నాయి. మనిషి ఎవరు కనబడట్లా, ఇద్దరు జతగా నడుస్తున్నట్లుగా ఆనమాలు పడుతున్నాయి. కానీ ఈయన ఒక్కడే నడుస్తున్నాడు, కానీ పక్కన ఇంకొక జత పాదాలు, ఎవరో నడుస్తున్న పాదాలు ఆనవాళ్ళు పడుతున్నాయి. కొంత లెక్క వెళ్ళిన తర్వాత, అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత, కొంత లెక్క వెళ్ళిన తర్వాత ఈ పాదాలు ఆగిపోయినాయి. ఒక పాదాలు అయితే కనబడుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా, అర్థమవుతుందా? ఒక జత పాదాలు కనబడట్లా, ఈయన పాదాల జతలే కనబడుతున్నాయి. వెంటనే ఉలిక్కిపడి లెగిసి అంటున్నాడు, ప్రభువా, నువ్వు నాతో నడిచినంతసేపు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు నాతో నడవడం మానేసావో, నన్ను విడిచిపెట్టేశావో అప్పుడు నేను శ్రమల్లోకి వెళ్ళిపోయాను. ప్రభువా, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? ఆ దర్శనానికి అర్థం అదే అన్నట్లుగా ఆలోచిస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మరలా ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? నాతో ఉన్నప్పుడు నేను బాగున్నాను, నేను బాగా నడిచాను, చక్కగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, సమాధానంగా ఉన్నాను. నన్ను విడిచిపెట్టేసిన తర్వాత నేను చాలా శ్రమలు పాలైపోతున్నాను ప్రభు, దయచేసి నా దగ్గరికి రాని. ఏడ్చి మరలా పడుకున్నాడు. మరలా దర్శనం వస్తుంది. స్తోత్రం చెప్పాలి. ఈసారి అడుగు జాడలు కాదు, గొప్ప వెలుగు. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినపడుతుంది. స్తోత్రం చెప్పాలి. నా కుమారుడా, నువ్వు బాగుగానే గ్రహించావు, ఆ రెండవ పాదాలు నావే, నీతో పాటు నడిచాను. ఎప్పుడు నడిచానో తెలుసా? నువ్వు నాతో పాటు నడుస్తున్నప్పుడు, నువ్వు నాతో పాటు ఉన్నప్పుడు, నువ్వు నాతో పాటు ఆనందిస్తున్నప్పుడు, నీతో పాటు నడుస్తూ నేను ఆనందించాను, నేను సంతోషించాను. కానీ నిన్ను ఇబ్బందులు కొలుములో, అంటే సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను స్తుతిస్తున్నావు, ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను స్తుతిస్తున్నావు, సమాధానంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను స్తుతిస్తున్నావు. కానీ ఇబ్బందులు కొలుములో పెట్టి చిన్న చితగా ఉన్న ఆ శ్రమల ద్వారా, ఆ శోధనల ద్వారా నీ ప్రతి ఒక్క చిన్న చితగా ఉన్న పాపాన్ని, అతిక్రమాన్ని కడిగి వేయడానికి నిన్ను శ్రమలని అగ్నిగుండంలో వేశాను అంటున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వేసావు ప్రభు, రైట్, ఓకే, వేసావు. కానీ నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు? ఎక్కడ విడిచిపెట్టాను? మరి రెండు చేతుల పాదాలే కనబడుతున్నాయి కదా అక్కడ. అవి ఎవరివి? నీయి కాదు, నాయి. మరి నీ అయితే మరి నా పాదాలు ఎక్కడ? నువ్వెక్కడున్నావు? నడిస్తాక భూమి మీద. నేను నా రెండు చేతుల్లో ఈ శ్రమల్లో ఎత్తుకుని నిన్ను నడుస్తున్నాను. కాబట్టి రెండు పాదాలే కనబడతాయి ఇక్కడికి వచ్చేసరికి. ఎందుకంటే ఇంక నువ్వు నడవట్లా, నా చేతుల్లో ఎత్తుకున్నాను నిన్ను. గట్టిగా స్తోత్రం చెప్పాలా? అర్థమైందా? అప్పటి వరకు నాలుగు పాదాలు కనబడ్డాయి, ఇప్పుడు రెండు పాదాలే కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు పాదాలు ఎవరివి? ఇతనివి కావు, దేవునివి. మరి ఇతను రెండు పాదాలు ఏమైపోయినాయి? కింద నడవట్లా. ఆ శ్రమలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ శోధనలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఎత్తుకున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను సంకనెత్తుకుని వాడను నేనే.
అని వాగ్దానం చేసిన దేవుడు. ఆ శ్రమల్లో, ఆ శోధనలో ఎత్తుకున్నాడు. విడవని దేవుడు, నీ శ్రమల్లో విడవని దేవుడు, నీ శోధనలో విడవని దేవుడు, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, ప్రతి శోధనలో కూడా నీకు తోడుగా ఉన్న దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ శోధనలో, నీ కష్టాల్లో, ఇబ్బందుల్లో నీ వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ రక్త సంబంధులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అప్పటి వరకు నావారు 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 అన్నవారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ నీ శ్రమలో, నీ శోధనలో మాత్రము దేవుడు మాత్రం నిన్ను విడవడు. విడవని దేవుడు, నిన్ను విడిచిపెట్టని దేవుడు నిన్ను నీతోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీతోనే నడుస్తాడు. నిన్ను విడవకుండగా, నిన్ను ఎడబాయకుండగా నీకు సహాయము చేయగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పాలా? మరి నువ్వు ఆయనతో నడవడానికి సిద్ధపడుతున్నావా? విడవని దేవుడు అంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన విడవకుండా ఉంటాడో చెప్పనా? ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను. ఆ సందర్భం ఏంటంటే మంచి సమరయుడు సందర్భం. ఏ సందర్భం? మంచి సమరయుడు. స్తోత్రం చెప్పాలి. ఒక రోజున యెరూషలేము పట్టణము నుండి ఎరుకోకు దిగి వస్తున్నాడంట ఒక వ్యక్తి. చదువుదాం చూడండి, లోకా సువార్త తీశారా? 10:30. అందుకు యేసు ఇట్లనెను. అందరూ తీశారా? లోకా సువార్త 10:30. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. సావు కొట్టేశారండి. ఇంకా కొన్న ఊపిరి మాత్రమే ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి దిగి వచ్చేస్తున్నాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి? జాగ్రత్తగా వినాలి. యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణమైపోతున్నాడని రాయాలి, కానీ అలా రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు లోకా చేత ఎలా రాయించాడో తెలుసా? లోకభక్తుడి చేత యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణమైపోవచ్చుండగా అని రాయించకుండగా యెరూషలేము నుండి యెరికోకి దిగిపోవచ్చుండగా అని రాయించాడు. ఆ మాటలో చాలా అర్థం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయించటలో, దిగిపోవచ్చుండగా అని రాయించటలో, అవునా కదా? చూడండి, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు అంటే దిగుచు అంటే అర్థం ఏమిటి? దిగజారిపోతూ. దానికి అర్థం ఏమిటి? దిగజారిపోవడం, దిగజారిపోయిన పరిస్థితి. ఎలాంటి పరిస్థితికి దిగజారిపోయాడు? జాగ్రత్తగా వినండి. యెరూషలేము అనగా దేవుని మందిరం. యెరూషలేము అనగా ఆత్మీయ స్థితికి ఒక సాదృశ్యం, ఆత్మీయంగా ఎదుగుతున్న స్థానికి ఒక సాదృశ్యం. కానీ యెరికో అనగా శపించబడిన పట్టణం, నాశనమైపోయిన పట్టణం. యెరికో గోడలు కూలిపోయాయి, యెరికో పట్టణం నాశనం అయిపోయింది. భయంకరంగా యెహోషువ సైన్యము, ఇశ్రాయేలు సైన్యము ఆ పట్టణాన్ని నాశనం చేశారు. ఆ పట్టణాన్ని కట్టడానికి వీల్లేదని దేవుడు ఒక శాసనం పెట్టాడు. ఎవరైనా కట్టి ఆ పట్టణం యొక్క పునాది వేస్తే జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఆ పట్టణము పునాది వేసిన తర్వాత ఎవరైనా సింహద్వారం పెడితే అనగా గావిని నిలబెడితే కనిష్ఠ కుమారుడు చనిపోతాడని ఒక శాపం కూడా పెట్టాడు. అలాంటి శాపకరమైనదే యెరికో పట్టణం. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోతున్నాడు? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. యెరూషలేము అనగా ఆత్మీయ స్థితి అనండి, ఆత్మీయత అనాలి, దైవికమైన స్థితి. యెరికో పట్టణం అనగా భూ సంబంధమైన స్థితి, నాశనమైపోయే స్థితి, లోక సంబంధమైన స్థితి. ఇప్పుడు ఆత్మీయ స్థితి నుండి ఒక మనుషుడు ఎక్కడికి దిగిపోతున్నాడు? లోక సంబంధమైన స్థితికి దిగజారిపోతున్నాడు. ఆత్మీయతలో నుండి పడిపోతున్నాడు, దిగజారిపోతున్నాడు. అది అర్థం అక్కడ. అందుకనే లోకాశత ఏమని రాయించాడంటే దిగిపోవచ్చుండగా అని రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? ఏవండి, తలలో ఒప్పకండి, చెప్పండి. దేవుడు మనకు బ్రహ్మాండమైన నోరిచ్చాడు కదా, ఇత్తాట్లో పడిపోతాం నోరిచ్చుకుని. ఇప్పుడు చెప్పొచ్చుగా, చెప్పాలా? వెనకాల ఉన్నవారు చెప్పండి, వినబడుతుందా? అర్థమవుతుందా? అర్థమైపోతుందా? అర్థమైపోతే ప్రమాదం, అర్థమవుతే పర్వాలేదు, కానీ అర్థమైపోకూడదు, ఉండాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైపోనివ్వకండి, అర్థమవ్వాలా. ఓకేనా? జాగ్రత్తగా విందాం. ఎక్కడి నుంచి ఎక్కడికి దిగి వస్తున్నాడు?
అంటే ఆత్మీయతలో నుంచి దిగి వచ్చేస్తున్నాడు, ఆత్మీయతలో నుంచి పతనమైపోయే పరిస్థితికి వచ్చేస్తున్నాడు. అలాంటి సమయంలో సాతానుడు పట్టుకుని మొత్తం తగలబెట్టేశాడు వాడి పరిస్థితి. సావు దెబ్బలు కొట్టేశాడు, సావు దెబ్బలు. అప్పుడు అందరూ ఏమన్నారు తెలుసా? ఒక లేవీడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు అటు చిన్నంగా. యాజకుడు లేవీడు అంటే ఎవరు చెప్పండి? ఎవరు అనుకుంటున్నారు? దేవుని సేవకులే కదా. అంటే వాడు దేవుని సేవకులతో ఉన్న సహవాసాన్ని కోల్పోయి వచ్చేసినప్పుడు, వాడు దిగజారిపోయినప్పుడు వాళ్ళు కూడా సహాయం చేయకుండా ఏం చేశారో తెలుసా? వీడికి ఇలాగే జరగాలి, వీడు చేసిన పాపాన్ని బట్టి, వీడు చేసిన అతిక్రమాన్ని బట్టి వీడికి ఇలాగే జరగాలని చెప్పేసి వాళ్ళు సైనించి వెళ్ళిపోయారు. చూద్దాం చూడండి. అప్పుడు ఒక యాజకుడు 31వ వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. సావు దెబ్బలు తినేసి ఉన్నాడు అక్కడ, కొన ఊపిరితో పడి ఉన్నాడు అక్కడ. కానీ యాజకుడు ఏం చేస్తున్నాడు? అలా చూసుకుంటా పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. అయ్యో పడిపోయాడే, ఎవరు ఇతను కొట్టేసరే అని తీసుకెళ్ళి అతన్ని బాగు చేసే స్థితి లేదు, మజ్ఞిని పట్టించే స్థితి లేదు, వదిలేశారు. తర్వాత లేవీడు చూడండి, అలాగుననే లేవీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అవునా కదా? ఈరోజు దేవుని సన్నిధి విడిచిపెట్టేసి పక్కకి వెళ్ళిపోయిన వారిని మనం కూడా అలా చూసి చూడనట్లు వదిలేస్తున్నామా? అది క్రైస్తవుని పద్ధతి కాదు, క్రైస్తవుని యొక్క లక్షణము కాదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూచి చూడనట్లు వదిలేసే పరిస్థితి కాదు. అలా వదిలేశారు వాళ్ళు. అవునా కదా? మనుషులు వదిలేయచ్చు, కానీ అక్కడ జరిగిన సందర్భం 33వ వచనం చదవండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి వాహనం మీద ఎక్కించి ఒక పూటకోలవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ సమరయుడే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎవరు ఆ సమరయుడు? ఎవరు? గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు ప్రభువా, నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా, దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా. దేవునికి స్తోత్రం. గాయపడిన సమయాలు మంచి సమరయునిలా అనండి. ఇప్పుడు ఎవరి సమరయుడు? అదే తమ్నెయిల్లో పెట్టింది అదే. ఎవరి సమరయుడు? యేసు ప్రభువే. ఎంతోమంది వచ్చారు, చూశారు, కానీ ఆ మనిషిని ఎవరు కూడా పరామర్శించలా, ఎవరు కూడా చేరదీలా, ఎవరు కూడా సహాయం చేయలా. కానీ యేసు ప్రభువు వచ్చి అతన్ని చేరదీశాడు. నువ్వు విడిచిపెట్టి వచ్చేసిన నీ వెంటే ఉన్నాడు ఆయన. నువ్వు ఆత్మీయతలోంచి దిగజారిపోయినా, నువ్వు ప్రార్థన మానేసినా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా నీ వెంట ఉండి నిన్ను రక్షించాలనుకుంటున్నాడు. ఎక్కడ పడిపోతావో అని భయం ఆయనకి, ఎక్కడ పతనమైపోతావో అని భయం ఆయనకి. నిన్ను మరలా రక్షించుకోవాలని, మరలా సహాయం చేయాలని ఎన్నిసార్లు ఆయన వైపుకు చూడకపోయినా అన్నిసార్లు ఆయన నీ వైపు చూస్తూనే ఉన్నాడు. విడవడండి ఆయన, విడిచిపెట్టడు. నువ్వు ఆయన మాట వినకుండా వెళ్ళు. యాకోబుతో ఏమన్నాడో తెలుసా? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడిచిపెట్టనన్నాడు. దర్శనం వచ్చింది,
యాకోబుకి నిచ్చిన దర్శనం. దేవుడు పిలుస్తున్నాడు, అబ్బే కుదరదు, నేను పెళ్లి చేసుకోవాలి, నా మేనగోళ్ళు ఎదురు చూస్తుంది నా కోసం, నా మరదలు, నేను వెళ్ళాలన్నాడు. అలా కాదు, ఒక్కసారి నా మాట విను, ఊరుకోవయ్యా, నేను వెళ్తున్నా కాడికి నువ్వు నాతో వస్తే, నాకు అన్న వస్త్రాలు లోటు లేకుండా ఉంచితే, నాకు సహాయం చేస్తే 10వ భాగం ఇస్తాను నీకు, ఇదొకటి సరిపోద్దులే నీకు 10వ భాగం, నాతో ఉండు అన్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా దేవుడు, ఉంటాను నీతో, కానీ నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడిచిపెట్టను, నీతో ఉంటాను అన్నాడు. దేవునికి నీ పట్ల ఒక తలంపు ఉంది, దేవునికి నీ పట్ల ఒక ఆలోచన ఉంది, దేవునికి నీ పట్ల ఒక సిద్ధపాటు ఉంది, ఒక ఆలోచన, ఒక తలంపు, ఒక సంకల్పం. అది నెరవేరేంత వరకు నిన్ను విడిచిపెట్టడు దేవుడు. నువ్వెన్ని సార్లు తప్పుకో, అన్ని సార్లు నీ దగ్గరికి వచ్చి నిన్ను మరలా తీసుకొస్తాడు ఆయన. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అది నెరవేరేంత వరకు నిన్ను వదిలిపెట్టడు. ఇది వాస్తవం. అందుకే ఆయన అన్నాడు, నిన్ను విడువను అన్నాడు. విడువని దేవుడు ఆయన, విడవడు. చెప్పాలి, విడిచిపెడతాడు అనుకుంటున్నారా? విడిచిపెట్టడు. ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి నడిపిస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలని. ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి నడిపిస్తూ వాళ్ళని ఎలా వెంబడించాడో తెలుసా? బండ వలె వెంబడించాడు, వారిని అగ్ని స్తంభం వలె వెంబడించాడు, మేఘ స్తంభము వలె వెంబడించాడు. ఎంత అద్భుతమైన వెంబడింపు చూడండి. వారిని విడిచిపెట్టలా, అగ్ని స్తంభంలో వారిని వెంబడిస్తూనే ఉన్నాడు, మేఘ స్తంభంలో వారిని వెంబడిస్తూనే ఉన్నాడు, వారిని బండ వలె వెంబడిస్తూనే ఉన్నాడు. మోషే కొట్టిన బండ, నీళ్ళిచ్చి వారి దాహం తీర్చిన బండ దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చదవండి, 1 కొరింథీ. వారిని వెంబడించిన బండ క్రీస్తే అని రాయబడి ఉంటుంది. వారు వెంబడించిన బండలోనిది త్రాగారు, తమ్ముని వెంబడించిన బండది. స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, నిన్ను విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ప్రతి విషయంలో కూడా ఆయన నీతో ఉన్నాడు. నీ వారు లేకపోవచ్చు. కొంతమంది శ్రమలు వచ్చేసరికి భార్యే భర్తతో ఉండదు, తెలుసా? ఉండదు. మీకెలా తెలుసు అంటే బైబిలే చెప్తుంది. యోబు దగ్గరికి వచ్చి భార్య ఏమంది? నేను చూడలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను అయ్యా నీ బాధ, నీ కంపు భరించలేకపోతున్నాను, చచ్చిపో. ఇంకా దేవుడు అంటావేంటి? యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి చచ్చిపో, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆయన ఉంటే అడ్డ పుట్టింటికి వెళ్ళిపో. భార్య కూడా ఏమీ లేకపోయేసరికి చచ్చిపో. ఏమీ లేకపోతే భార్య కూడా ఏమంటది? చూడండి అలా ఎర్రబడి చూస్తున్నారు నా వంక. అంతే కదా? స్తోత్రం చెప్పండి. నిజం చెప్తే నిట్టూరం. ఉన్నమాట అంటే ఎక్కడో దూరంగా ఎడతారు, ఊరికి దూరంగా. నేను ఒకటే చెప్తున్నాను, భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా విడిచిపెట్టే సందర్భాలు వస్తాయి. కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. విడువని దేవుడు ఆయన. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నిన్ను విడిచిపెట్టడు. ఎస్. గర్భఫలం లేదు కదా అని చెప్పేసి దాస్యం చేసుకున్నాడు, భార్య దాస్యం చేసుకున్న తర్వాత భార్య దాసికి గర్భఫలం వచ్చింది. ఆ గర్భఫలం వచ్చిన తర్వాత కుమారుని కన్న తర్వాత ఎంతో ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఈలోగా భార్యతో గొడవ వచ్చింది. భార్య కూడా గర్భవతి అయింది, భార్య కూడా కుమారుని కన్నది. ఇప్పుడు భార్యకి ఈమెకి గొడవ వచ్చింది. వీళ్ళిద్దరికి, తమ భర్త ఇద్దరు భార్యలకి గొడవ వచ్చింది. గొడవ వచ్చిన తర్వాత పెద్ద భార్య కేకేసింది భర్తని. ఏంటమ్మా అన్నాడు. నేనైనా ఉండాలి, అదైనా ఉండాలి కొంపలు అంటుంది. కొంపలో నేనైనా ఉండాలి, అదైనా ఉండాలా. నా బిడ్డ నేను ఉండాలనుకుంటే దాన్ని బయటకు పంపే, లేదా అదే ముఖ్యం అనుకుంటే దాని బిడ్డ ముఖ్యం అనుకుంటే నేను పోతా బయటికి. అదేంటి అలా మాట్లాడుతున్నాను? నాకు కుదరదు. నాకు పిల్లలు పుట్టరు, ఇదిగో నా దాసిని ఇచ్చుకుని పెళ్లి చేసుకుని పిల్లలను కాను అని చెప్పి చేసింది ఈమె, అంటకట్టింది ఈమె, పెళ్లి చేసింది ఈమె, అన్నీ చేసింది ఈమె. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఈమెకు బిడ్డ పుట్టిన తర్వాత నాకు కుదరదు, ఆమెైనా ఉండాలి, నేనైనా ఉండాలి, నా బిడ్డ కావాలి, నేను కావాలి, ఆమె కావాలి, ఆమె బిడ్డ కావాలి, నువ్వు ఒకసారి నిర్ణయం తీసుకో, నాకు చెప్పు అని చెప్తే ఏడుస్తున్నాడు. ప్రభువా ఏంటి పరిస్థితి అని ఏడుస్తుంటే ఇంకా తప్పదుగా. పెద్ద భార్య ఆమె దాసి వెంటనే ఏం చేశాడో తెలుసా? తెల్లవారు లేకగానే ఒక నీళ్ళ తిత్తి తీసుకుని వచ్చి
ఆ తిత్తులో నీళ్ళన్నీ నింపేసి కొంత ఆహారం పెట్టి ఆ రెండో భార్యని కేకేసి ఆ నీళ్ళు తిత్తి ఆహారం ఆమెకి ఇచ్చేసి ఆ పిల్లోడిని ఆ సంఘం ఆ భుజం మీద పెట్టేసి తీసుకోండి, వెళ్ళిపోండి, ఎక్కడికి పోతారో నాకు తెలియదు, ఈ రోజు నుంచి మీకు నాకు సంబంధం లేదు, పొండి అని చెప్పేసి పంపేశాడు. ఈమె ఏడుస్తుంది, అర్ధాంతరంగా నన్ను పంపేస్తావేంటయ్యా, నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా, నిన్ను నమ్ముకునే కదా నేను ఉన్నాను, ఇప్పుడు నువ్వు నన్ను పంపేస్తే నా పరిస్థితి ఏంటి నాకు తెలీదు, ఏ ఏట్లో దిగుతారో ఏ ఏట్లోకి పోతారో ఎట్లా పోతారో ఎలా పోతారో ఏమవుతారో నాకు అనవసరం, పోండి, నా భార్యకి ఇష్టం లేదు మీరు ఉండడం. మరి అప్పుడు చేసుకున్నావుగా, బిడ్డను కన్నావుగా, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మాకు తెలీదు, ఆ దేవుడే చూసుకుంటాడు పోండి, ఆ దేవుడే చూసుకుంటాడు పోండి అని పంపేశాడండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పంపేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఆ బిడ్డని తీసుకుని ఏడుస్తూ 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 ఒక అరణ్యంలోకి వచ్చేసింది ఆ తల్లి. తిత్తులో నీళ్ళు అయిపోయినాయి, అరణ్యంలో ఎక్కడ చూసినా వాగు కనబడట్లా, అదంతా ఎండిపోయిన ఎడారిలాగా ఉంది. పిల్లవాడేమో దాహంతో ఏడిచేస్తున్నాడు, దావత వేసేస్తుంది. ఎలాంటి పరిస్థితి, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఇంక ఏడుపు ఏడుపు ఏడుపు, ఆ పిల్లోడు ఏడుపు ఈమె ఏడుపు, ఆ పిల్లోడు ఏడుపు ఈమె ఏడుపు, ఆ పిల్లోడు ఏడుపు ఈమె ఏడుపు. అప్పుడు వెంటనే ఆ పిల్లోడిని ఒక చెట్టు కింద పాడేసి, వీడి చావు నేను చూడలేను, ఇంకా వీడు చచ్చిపోతాడు, ఇంకా ఆకలేస్తుంది దాహం వేస్తుంది, వీడికి ఆహారం లేదు, దాహానికి నీళ్లు లేవు, వీడు చచ్చిపోతాడని చెప్పేసి ఆ చెట్టు పొద కింద పాడేసి ఆ పక్కకి వెళ్ళి వాడిని చావు చూడలేనని ఏడుస్తూ కూర్చుందండి. ఏడుస్తూ కూర్చుంది. పంపేసిన భర్త రాలా, పెళ్లి చేసిన ఆమె రాలా, ఆమె బంధువులు రాలా, ఆమె చుట్టాలు రాలా, ఆమె స్నేహితులు రాలా, ఎవరూ రాలా. ఆఖరికి ఆ యజమానుడి ఇంట్లో తన భర్త ఇంట్లో ఉన్న పనివారు కూడా ఎవరూ రాలా. అలాంటి పరిస్థితుల్లో ఏడుస్తున్న దిక్కు తోసలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఓ ఆగరు నీకేమి వచ్చినది అన్న ఒక స్వరం వినబడుతుంది. ఈ అరణ్యంలో ఎవరు, నా పేరు తెలిసిన వాళ్ళు ఎవరు, నా పేరు పెట్టి పిలుస్తున్నారు, నా పేరు తెలిసిన వాళ్ళు ఎవరబ్బా అని చెప్పేసి చూస్తుంది. స్తోత్రం చెప్పాలి. మనిషి కనబడట్లా, మాట వినబడుతుంది. ఓ ఆగరు నీకేమి వచ్చినది, నీకేమి సంభవించినది, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ పిల్లవాడి మొర దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించాడు. ఆ పిల్లవాడిని నీ చేతిలోనికి తీసుకో అని చెప్పి ఆ పిల్లవాడిని చేతిలోనికి తీసుకోమని చెప్పిన తర్వాత ఆ పిల్లవాడిని చేతిలోకి తీసుకుని వెతుకుతుంది. ఎవరు నాతో మాట్లాడుతున్నది ఎవరు అని వెతుకుతుంది. ఈలోగా దేవుడు ఆమె కన్నులు తెరిచాడట. ఏం చేశాడు? తెరవగానే పక్కన నీటి బుగ్గ కనిపించింది. నీటి బుగ్గ, నీరు ఊరుతుంది ఆ బుగ్గలో నుంచి. గబగబా నీళ్లు తాగి పిల్లడికి నీళ్ళు పట్టించి ఆమె తాగింది. ప్రాణం తెప్పరిల్లింది. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను విడవను ఆగరు, నీ బిడ్డను నేను విడవను ఆగరు. నీ భర్త విడిచిపెట్టేయచ్చు, నీ తోటుగాళ్ళు విడిచిపెట్టేయచ్చు, నీతో పాటు ఉన్నవారు నిన్ను విడిచిపెట్టేయచ్చు, కానీ నీతో పాటు ఈ అరణ్యంలోకి వచ్చాను నీ కూడా. ఆ యజమానుడు రాలా, ఆమె రాలా, ఆమెతో పాటు ఎవరు రాలా, కానీ ఎవరొచ్చారు? తీయండి ఆదికాండము 21 అధ్యాయము 17, 18, 19 చదువుదాం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరుని పిలిచి, నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాణి ఉన్న చోట దేవుడు వాడి స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకును, వాణ్ణి గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచిన ఆమె నీళ్లు ఊట చూసి వెళ్ళి ఆ తిత్తుని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఎవరొచ్చారు ఇప్పుడు కూడా? నీతో పాటు వచ్చేవాడు నీ దేవుడైనా ఎందుకు భయపడతావు? మనుష్యులు ఎవరు నీకు సహాయం చేయకపోయినా, మనుషులు ఎవరు నీతో రాకపోయినా, మనుషులు నిన్ను అర్ధాంతరంగా నిన్ను విడిచిపెట్టేసి నడు రోడ్డు మీద నిలబెట్టేసినా, నువ్వు నమ్మింది సామాన్యుణ్ణి కాదు, సృష్టికర్త అయిన దేవుణ్ణి. వస్తాడు నీ కూడా, నిన్ను విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెట్టేసి నిన్ను విడిచిపెట్టాడు. ఖచ్చితంగా నీతో వస్తాడు, నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు. చెప్పండి, ఎవరైనప్పుడు? చూచుచున్న దేవుడు, సమస్తమును చూస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను నడిపించగలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైంది? విడువని దేవుడు నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడు నీవే నా మంచి
యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే, విడిపించుటకు అర్హుడ నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన మా కన్నీ నీవైనావు. అరణ్య మార్గమైన కన్నీ నీవైనావు. ఆహారమై ఆకలి తీర్చావు, జీవాహారమై ఆకలి తీర్చావు. కదిలే బండవై దాహము తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆడాలి. యేసయ్యా, విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. స్తోత్రం. ఎవరైనా నువ్వు ఎట్టి సందర్భంలో డౌట్ పడవలసిన అవసరం లేదు. ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. నిన్ను విడువక ఎడబాయక నిన్ను రక్షించగలిగిన దేవుడు. నువ్వున్న కష్టంలో, నువ్వున్న ఇబ్బందులు, నువ్వున్న ఇరుకులో, నువ్వున్న వ్యాధిలో ఆయన నీతోనే ఉన్నాడు. చూసుకో. ఆయన ఉన్నాడు అనడానికి కష్టంలో రుజువు ఏంటండి అంటే, ఇంకా నీవు ఆ కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, బలహీనతలో బ్రతికున్నావు చూడు. ఆ బ్రతికుండటమే ఆయన నీతో ఉన్నాడనడానికి పెద్ద రుజువు. నువ్వు ప్రాణాలతో ఉండడమే ఆ శ్రమల్లో, నువ్వు ప్రాణాలతో ఉండడమే ఆ శోధనలో, ఆ కష్టంలో కూడా ఇంకా ప్రాణాలతో ఉండి ఎదురు చూస్తున్నావు చూడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని. అదే ఆ సజీవమైన స్థితి, ఆ నిరీక్షనే దేవుడు నీతో ఉన్నాడు అనడానికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుడు నీతో లేకపోతే ఈ శ్రమలో ఎప్పుడో నీ బ్రతుకు ముగించొద్దు, ఎప్పుడో ఈ శోధనలో నీ బ్రతుకు ముగించొద్దు, ఎప్పుడో ఈ కష్టంలో నీవు ఎప్పుడో కనబడకుండా పోదు. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఆ కష్టంలో కూడా నేను నెక్కుకుంటూ తీసుకొస్తున్నాడు, ఆ శోధనలో కూడా నేను ఎగ్గించుకుంటూ తీసుకొస్తున్నాడు, ఆ ఇబ్బందుల్లో కూడా ఏదో మూల నుంచి ఏదో సహాయం అందిస్తూ తీసుకొస్తున్నాడు. నీతో ఉన్నాడు కాబట్టి. అంతేకాని దేవుడు విడువని దేవుడని గుర్తించు. నీవు ఆయన మీద విసుకుపోవద్దు, నీ నిరీక్షణను పక్కన పెట్టొద్దు, నీ విశ్వాసాన్ని పక్కన పెట్టొద్దు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయబోతున్నాడు. కొంతకాలం మాత్రమే ఉండబోతుంది ఈ శ్రమ, కొంతకాలం మాత్రమే. ఇంకా ఆ శ్రమ కాలం కూడా ముగిసుకుపోతుంది. ఇంకా సమాధానము, ఆశీర్వాదం, సమృద్ధి అనే ద్వారం తెరవబడబోతుంది. విడవని దేవుడు ఈ శ్రమలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఈ కష్టాల్లో నీకు ఆయన తోడుగా ఉన్నాడు, ఈ శోధనలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఎవరు విడిచిపెట్టేని ఏం పర్వాలా, నీ వారు నిన్ను విడిచిపెట్టేని, నీ అత్తమామలు విడిచిపెట్టేని, నీ పుట్టింటోరు విడిచిపెట్టేని, నీ అక్క చెల్లెల్ని విడిచిపెట్టేని, నీ అన్నదమ్ములు విడిచిపెట్టేని, వీడి చేత కానివాడరా ఎందుకులే అని. కానీ దేవుడు విడిచిపెట్టాడు. ఏదో ఒక రోజు వాళ్ళందరూ మరలా నీ దగ్గరికి వచ్చేంత రీతిలో నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడు. ఓకేనా? ఎంతమందికి అర్థమైంది వాక్యం? చెప్పండి. ఇప్పుడు విడువని దేవుడు అనండి. విడువని దేవుడు, నిన్ను విడువడు, ఎడబాయుడు. సమస్తము ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభా ఈరోజు నాతో మాట్లాడిన